హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే మీకు తన్మలు చూస్తే అర్థమైంది కదా, పెద్దమ్మ తల్లి బోనాలు అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. షార్ట్ల వీడియోస్ లో అయితే చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం అని చెప్పేసి. ఇదైతే మార్నింగ్ అనమాట, పండుగ రోజు, బోనాల రోజు. మార్నింగే మా ఇంట్లో అయితే మా అన్న అయితే పాటలు అయితే పెట్టిళ్ళు. వీళ్ళైతే ఎగురుతా అనమాట. మార్నింగే లేవాలంటే చలికి అస్సలకి లేవబుద్ధి కాదు కదా. మళ్ళీ పండుగ కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ అయితే లేవాలి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా చలి పెట్టింది. పొద్దుగాల లేసేసరికి అందరూ అయితే ఊడ్చుకున్నారు, చల్లుకున్నారు. ఇంకా మా ఇంటికాడ అయితే ఇంకా ఊడ్చిలు కానీ చల్లలేదు. మా ఇంటికాడ అయితే చాలా అంటే చాలా పూలు పూసినాయి. చూడండి, గులాబీ పూలు అయితే చాలా పూసినాయి. అసలు చాలా పువ్వులు ఉంటాయి. మీకు షార్ట్ల వీడియోలో కూడా చెప్పాను కదా, మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి, చాలా పూలు పూస్తాయి అని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే షార్ట్స్ ఒకసారి అయితే చూడండి. ఇక్కడ అయితే ఇక మా అన్న మా వదిన అయితే పక్క బట్టలు అయితే పిండేసుకుంటుళ్ళు. ఇక్కడ మా అన్న అయితే ఇక ట్యాప్ అయితే పట్టుకున్నాడు. ఇక మా వదిన అయితే జాడిస్తూ ఉన్నది. ఇంకెక్కడ పని అక్కడనే ఉన్నది. ఇంకా పొద్దుగాల 6 అయితుంది. తొందరలో పని చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అయితే చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి. మేమే పొద్దుగాల లేచినామంటే మాతో పాటు మా పిల్లలు కూడా లేచిరు అనమాట. మా అన్న వాళ్ళ 2 పిల్లలు, నా 2 పిల్లలు కూడా లేచిరు పొద్దుగాలనే. ఇక్కడైతే మా వదిన అయితే బండలు అయితే కడుగుతుంది అనమాట. ఇక్కడైతే మా అన్నవి మా వదిన అయితే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఇందాక పాటలు అయితే పెట్టాలి కదా, పాటలు వస్తుంటే మా దగ్గరికి అయితే పోయి పాటలు పాడుకుంటూ అయితే ఎగురుతా ఉన్నాడు. అప్పుడైతే మనకైతే పెండ అయితే దొరికేది కదా, అప్పుడైతే దాంతోనైతే చల్లేది. ఇప్పుడైతే కలర్లే వస్తున్నాయి కాబట్టి ఇక్కడైతే కలర్ అయితే చల్లుతులు. అలాగే మళ్ళీ మా ఇంటి ముందు కూడా సీసీ రోడ్డు ఉంటుంది. సీసీ రోడ్డు మీద కలర్ చల్లితే బాగుంటుంది కదా, అందుకోసం అక్కడైతే మా వదిన అయితే చల్లుతుంది. చల్లినాక అయితే కొద్దిసేపు ఆరిపోయినాక ముగ్గులు అయితే స్టార్ట్ చేసింది. ఇక అప్పటికి మా పిల్లలకి చెప్తూనే ఉన్నది బయటకి ఇంట్లోకి తిరగకుండా అని చెప్పేసి. కానీ మా బాబు ఇంటాడా, అస్సలకి ఇంట్లేడు, బయటికి పోతుండు, లోపలికి వస్తుండు, బయటికి పోతుండు, లోపలికి వస్తుండు. ఇక మొత్తానికి అయితే ముగ్గులు అయితే వేసేసింది. ముగ్గులు ఎట్లా వేసింది అనేది మంచిగా ఉంటే కామెంట్ చేయండి. ఫాస్ట్గా అయితే ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇక్కడ అయితే తోరణాలు అయితే కట్టిల్లు. అక్కడైతే అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ మా పాప అయితే చూడండి హాయ్ అని అయితే చెప్తుంది. మా బాబు అయితే చూడండి ముగ్గు కొద్దిసేపు ఉండని ఇరా తొక్కకంట అంటే కావాలన్న ముగ్గుని అయితే తొక్కుతుండు. ఇక్కడైతే ఇక బ్రష్లు అయితే వేసుకుంటుండు. పని అంతా అయిపోయింది కదా, ఆమె ఒక్కతే బ్రష్ అయితే వేసుకోలేదు, అందుకోసమే బ్రష్ అయితే వేసుకుంటుంది. ఇక మొత్తానికి అయితే ఇక ఫైనల్గా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అయితే దేవునికి పూజ కూడా చేసేసినాక అయితే ఇక్కడ మేము పెద్దమ్మ గుడికి అయితే పోతున్నాము. ఎందుకంటే బియ్యం పోస్తారు కదా దేవునికి, ఆ బియ్యం పోయడానికి అని చెప్పేసి అయితే పోతున్నాము. మా అన్న, మా వదిన, నేను ముగ్గురు అయితే పోతున్నాం. పిల్లలందరినీ ఇంట్లోనే అప్ప చెప్పేసి అయితే వెళ్తున్నాము. నైట్ టైంలో పోయాల్సింది, కానీ ఇక బోనం పట్టుకొని ఇక పిల్లలకి ఇట్లా తీసుకొని పోతే ఇక సరిగా పోయనియరు. మళ్ళీ అందులో చాలా మంది బియ్యం పోస్తారు కదా, అట్లా చాలా మంది ఉంటారు అని చెప్పేసి పొద్దున్నే ఓజంతి అని చెప్పేసి ఇప్పుడైతే పోతున్నాం. కొంచెం దూరమే ఉంటుంది గుడి, అందుకోసం ఇక బండి మీద అయితే పోతున్నాము. వీలు పడేది కాబట్టి సాయంత్రం ఇక పొద్దున్నే పోదామని చెప్పేసి ఇంట్లో అంతా పని అంతా కంప్లీట్ అయితే చేసుకుని అయితే పోయినాము. ఇక పండుగలు అంటే ముందుగాల అయితే ఫ్లెక్స్లు అయితే గుర్తొస్తాయి కదా, చాలా మంది ఈ రోజులలో అయితే ఫ్లెక్స్లు అయితే కొట్టించుకుంటున్నారు కదా. ఈ ఫ్లెక్స్లు అయితే మా అన్న అయితే ఉన్నాడు, అందుకోసం దాన్ని అయితే వీడియో అయితే తీసాను. చాలానే దూరం ఉంటుంది గుడి చూడండి. ఇక మొత్తానికి అయితే ఇక గుడి కాడికి అయితే వచ్చినాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇలా అయితే ఉన్నది చూడండి. ఇంకెవ్వరు లేరు అనమాట. పొద్దున సాయంత్రం అయితే చాలా మంది వస్తారు కదా. మేము అప్పటికి టైం ఎంత అయింది అంటే 8 అయితే మేము పోయేసరికి. ఓన్లీ టెంట్లు గిట్లా వేసేళ్ళు, పాటలు గిట్లా పెట్టిళ్ళు, ఎవరు ఏం లేరు ఎక్కువ మంది. ఫస్ట్ అయితే ఇక గుడికి పోగానే ప్రత్యక్షణాలు అయితే చేసినాము మేము. చూడండి చాలా చుట్టుపక్కల అయితే చెట్లు, పొలాలు అవన్నీ ఉంటే మధ్యలో మంచిగా గుడి అయితే ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది అనమాట, ఇల్లులకు దగ్గర ఉండదు గుడి, చాలా దూరం ఉంటుంది. పక్కన చెట్లు ఉంటాయి. ఇక అట్లా ప్రశాంతంగా ఉంటుంది కదా, అట్లా ఉంటాయి గుడులు ఏవైనా. అట్లా ప్రశాంత ప్లేస్లో కట్టిస్తారు కదా గుడులు మ్యాక్సిమం అయితే. ఇక్కడైతే ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా అన్న వాళ్ళైతే గంట అయితే కొడుతులు. ఫస్ట్ అయితే మనం లోపలికి పోయేటప్పుడు అయితే గంట అయితే కొట్టిపోతారు కదా, ఇక గంట అయితే కొడుతులు ఇద్దరు కలిసి అయితే. సాయంత్రం అయితే హడావిడిగా స్టార్ట్ అవుతుంది. ఇంత ప్రశాంతంగా ఉండి ఇంత ఖాళీగా ఉండే ప్లేస్ సాయంత్రం అయితే ఫుల్ రెండిపోయి చాలా హడావిడిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ఇలాంటి పండుగలు చేసుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. అప్పటికే గుడికి అయితే పోయి అక్కడైతే పూజ అయితే చేస్తుండ్రు. ఇప్పుడైతే ఇక మేమైతే చేస్తున్నాం అనమాట. ఇక బియ్యం పోయాలని చెప్పినాం కదా దేవునికి, అందుకోసమని ఫస్ట్ అయితే చీర అయితే దేవునికి అయితే వేస్తుండ్రు. అప్పటికి ఇంకా అమ్మవారికి అయితే చీర అయితే ఏం కట్టేయలేదు అనమాట. ఫస్ట్ మేమే బియ్యం పోస్తున్నాం దేవునికి. ఇంకా మేము పోసే టైంలోనే చీర కట్టడానికి అయితే వచ్చిళ్ళు. మేము పోసినాక ఇక చీర కట్టిస్తామని చెప్పేసి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఇక జాకెట్ ముక్క అయితే కింద అయితే వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తారు కదా, వేసి ఇక బియ్యం అయితే పోస్తారు కదా. ఇక దేవునికి అయితే మొక్కుకుంటారు కదా, ఇట్లా బియ్యం పోసి చీర పెడతామని చెప్పి. ఇక అట్లా మొక్కుకున్న తీరు ఉంటుంది కాబట్టి ఈడైతే ఇక బియ్యం పోయడానికి అని చెప్పేసి మా వదిన అయితే ఒక జాకెట్ ముక్క అయితే కింద వేసి కొత్త జాకెట్ ముక్క అందులో కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టింది. ఇప్పుడైతే ఇక మా అన్న అయితే ఇక్కడైతే పూలు అయితే పెడుతున్నాం. మేము ఇంటికి వచ్చేటప్పుడు పూలు అయితే తీసుకుంటాం. మా ఇంటికి చాలా పూలు వస్తాయని చెప్పినాం కదా, ఆ నుంచి అయితే తీసుకొచ్చి నేనైతే పెడుతుండు మా అన్న దేవునికి. ఇక్కడైతే ఇక బియ్యం పోయడానికి అయితే ఇక స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంటికనే బియ్యం అయితే కలుపుకొని అయితే వచ్చినాము. ఆ వీడియో అయితే తీయలేదు నేను, ఎందుకంటే ఇంటికనే కలుపుకొని వచ్చి ఇక్కడైతే బియ్యం అయితే పోస్తారు. 5 అయితే పోస్తారు కదా బియ్యం. ఇక్కడైతే 5 అయితే పోస్తున్నాం. ఫస్ట్ అయితే మా వదిన పోసింది,
పోసింది. మా వదిన తర్వాతకి అయితే నేను పోసాను. నా తర్వాతకి మా అన్న పోసిండు. మా అన్న తర్వాతకి మా ఇంటి పక్క ఒక పిన్ ఉంటుంది, ఆమె పోసింది. ఆమె తర్వాతకి మళ్ళీ మా వదినే పోసింది అనమాట. ఇంకొకరు లేరు, అందుకోసమే ఇట్లా మేము మళ్ళీ మా వదిన డబ్బలు పోసింది అనమాట. 5గురు పోసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసేసినాం. పక్కనైతే మా అన్న అయితే ఊది బస్సులు అయితే అంటిస్తుంది. మా అమ్మ వస్తే ఇంకా బాగానే ఉండు, కానీ ఇక పిల్లలు ఉన్నారు కదా, ఇక 4 పిల్లలు ఉన్నారు కాబట్టి 4 పిల్లలు పట్టుకుని ఉంటుంది. మీరు వేరపోండి అంటే ఇక మేమైతే వచ్చినాము. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడ వరకే ఉంటుంది అనమాట. ఇది పార్ట్ 1. పార్ట్ 2లోనేమో నేను బోనం చేసింది, మళ్ళీ మేము గుడికి వచ్చింది అనేది ఉంటుంది అనమాట. చాలా హడావిడిగా ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా సెకండ్ పార్ట్ అయితే చూడండి, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక బోనాలు అంటే ఇక నైట్ టైంలో పోతారు కాబట్టి అదేమో సెకండ్ పార్ట్ లాగా పెట్టిన, ఎందుకంటే ఫుల్గా అయిపోయింది అనమాట. 20 నిమిషాలు అయిపోయింది వీడియో, అందుకోసమే ఆఫ్ చేసి అయితే నేనైతే వీడియో అయితే తీసిన. అందుకోసమే ఇది ఫస్ట్ పార్ట్ లాగా పెట్టిన. నెక్స్ట్ పార్ట్ 2 అయితే వస్తుంది. అందులో కూడా చాలా హడావిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. మా ఊర్లో ఎట్లా జరుగుతుంది అనేది అయితే తెలిసిపోతుంది కదా మీకు కూడా, అందుకోసం ఆ వీడియో కూడా చూసేయండి. చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక బియ్యం పోయడం అయిపోయినాక అయితే ఇక గుళ్ళు అయితే కొద్దిసేపు అయితే కూర్చొని ఇంటికైతే వెళ్ళినాం. ఇంటికి వెళ్ళినాక ఇక పని అంతా ఎట్లాగో అయిపోయింది. ఇక కొద్దిసేపు అయితే కూర్చొని తర్వాతకి అయితే మేము పోయేసరికి అయితే మా అమ్మ బోనం వండి అయితే రెడీ అయితే చేసి పెట్టింది. ఆ తర్వాతకి నేనే బోనం అనేది చేశాను అనమాట. ఎందుకంటే అమ్మవారిని వేసిన ఫస్ట్ టైం అమ్మవారు వేయడం దాంట్లో, ఎందుకంటే నాకేమో సరిగా రాదు కాబట్టి ఎట్లా వచ్చింది ఏంది మీకు కూడా చూడాలనిపిస్తే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, అది కూడా చూడండి. ఈ వీడియో ఫుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇల్లు అయితే కలిపి పెట్టలేదు, అందుకోసమే 2 పార్ట్లు అయితే పెట్టినాను. బియ్యం అయితే పోసినాక అయితే బియ్యం అయితే దేవుడి దగ్గర పెట్టేసి వస్తారు. మనం ముందుగా అయితే చీర అయితే దేవుని దగ్గర అయితే పెట్టినాం కదా, ఆ చీర మాత్రం మన ఇంటికి అయితే పట్టుకోవచ్చు. ఇంటికి పట్టుకుపోయి మనం కట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్ ఇట్లా కుట్టించుకొని దేవుని దగ్గర పెట్టింది మళ్ళీ మనమే తీసుకుపోవాలి. ఇక్కడైతే కొద్దిసేపు అయితే కూర్చోమని చెప్పినాం కదా, కొద్దిసేపు అయితే కూర్చొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే పక్కన అయితే ఎల్లమ్మ గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి పక్కనే ఉంటుంది, కానీ ఇంకా ఎల్లమ్మ గుడి అయితే ఇంకా కట్టేయలేదు, త్వరలోనే కట్టిస్తారట పెద్దగా. చూడండి అన్ని చెట్లు ఉన్నాయి, మధ్యలో గుడి ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా సాయంత్రం అయితే సరిగా అయితే ఇక దేవుని కూడా చూడని అవకాశం అయితే ఉండదు. ఇప్పుడైతే మంచిగా అయితే చూసినాం కదా. నెక్స్ట్ అయితే పార్ట్ 2 వస్తుంది, చూడండి.